సితారకు స్వాగతం. స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీక దీపం సీరియల్లో హిమాగా నటిస్తున్న కీర్తి భట్ గురించి, తన రియల్ లైఫ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. కీర్తి భట్ జూన్ 2వ తేదీన కర్ణాటకలోని మంగళూరులో మిస్టర్ అండ్ మిస్సెస్ కేశవ్ భట్ దంపతులకు జన్మించారు. కీర్తికి ఒక అన్నయ్య. కీర్తి కన్నడ కుటుంబానికి చెందిన అమ్మాయి. కీర్తి ముద్దు పేరు చందు. కీర్తి మంగళూరులో పుట్టినప్పటికీ పెరిగిందంతా బెంగళూరులోనే. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ను బెంగళూరులోనే పూర్తి చేశారు కీర్తి. ఈమె భరతనాట్యం డాన్సర్ కూడా. మొదటి నుండి నటన పట్ల ఆసక్తి కల కీర్తి అమ్మా నాన్నల ప్రోత్సాహంతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 2017వ సంవత్సరంలో ఐస్ మహల్ అనే కన్నడ చిత్రంలో డెబ్యూట్ అయ్యారు. తర్వాత మరో కన్నడ చిత్రంలో, అలాగే 2-3 కన్నడ సీరియల్స్లో కూడా నటించారు. ఆ తదుపరి ది క్రైస్ట్ సేవ్ యూ అనే తెలుగు చిత్రంలో నటించారు. నటిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు కీర్తి. 4 ఏళ్ల క్రితం కీర్తి జీవితంలో ఓ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కీర్తి అమ్మ, నాన్న, అన్నయ్య ముగ్గురు ఓ కారు ప్రమాదంలో చనిపోయారు. డిప్రెషన్లోకి వెళ్లారు కీర్తి. ఆ తరువాత అమ్మా నాన్నల సంతృప్తి కొరకు మంచి నటి కావాలి అనుకున్నారు. తదుపరి మనసిచ్చి చూడు సీరియల్లో భానుగా ఛాన్స్ రావడంతో అందులో నటించారు. భాను క్యారెక్టర్లో కీర్తి మంచి పేరును తెచ్చుకున్నారు. కుటుంబాన్నంతటినీ కోల్పోయిన కీర్తి ఓ పాపను అడాప్ట్ చేసుకున్నారు. పాప పేరు తను భట్ అంటూ పాపతో కలిసిన ఫోటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఈ వార్తను తెలియజేశారు. నిజ జీవితంలో కీర్తి తల్లిదండ్రులు కారు ప్రమాదంలో చనిపోయినట్లే ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్లో కారు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన హిమ పాత్రలో నటించబోతున్నారు. రియల్ లైఫ్ కథకు దగ్గరగా ఉన్న కథతో రీల్ పైన నటించబోతున్నారు కీర్తి. కార్తీక దీపం సీరియల్ ద్వారా కీర్తి భట్ కనిపించబోతున్నారు. కీర్తి భట్ భానులా గుర్తింపు పొందినట్లే హిమ పాత్రలో కూడా మంచి గుర్తింపును పొందాలని కోరుకుందాం. కీర్తి భట్ ఫ్యూచర్లో మంచి ప్రాజెక్ట్స్తో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుందాం. నటి కీర్తి భట్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మళ్ళీ మరో స్టార్ కి సంబంధించిన రియల్ లైఫ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని తెలుగు సీరియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మరవకండి. ధన్యవాదాలు.